ఒక్క నిమిషం మేడం. పత్రిజీ మహిళా చైతన్యానికి గురించి ఒక్క నిమిషం చెప్తాను మేడం. మన పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించబడి 2 సంవత్సరాలు అవుతుందండి. మరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించబడిందండి. ఇది ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా తెల్లవారుజామున ధ్యానము, మరి 3 గంటల ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యం గురువులతో జరుగుతుందండి. అలాగే మధ్యాహ్నం కూడా సెషన్లో 1 గంట ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యం జరుగుతుందండి. అలాగే మరి ప్రతి ఊరూరా వెళ్ళి ఎవరైతే ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 రోజులు వర్క్షాప్ పిలుస్తున్నారో అక్కడికి వెళ్ళండి. 3 రోజులు అద్భుతంగా 3 రోజులు వర్క్షాప్ జరుగుతుందండి. అక్కడ పత్రిజీ గారు అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనల ద్వారా అద్భుతంగా మేడం గారు లోతుకు తీసుకెళ్లి అందులో అర్థం పరమార్థం సత్యాన్ని, ఏదైతే సత్యం మనకి పత్రిసార్ అందించారో ఆ సత్యాన్ని బయటికి తీసి వెలికి తీసి అద్భుతంగా చెప్తున్నారండి. అక్కడ చక్కగా 3 రోజులు కూడా 30 గంటల ధ్యానము, తరువాత సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, తర్వాత ఆటలు పాటలు, ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయండి. చాలా అద్భుతంగా జరుగుతుందండి. జూన్ నెలలో మరి 8, 9, 10వ తేదీల్లో చక్కగా మన పుత్తూరులో జరుగుతుందండి. అక్కడికి అందరూ ఆహ్వానితులే. మరి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ మేడం. పత్రిజీ మహిళా చైతన్యం స్వాగతం, సుస్వాగతం. సౌభాగ్య మేడం గారికి స్టార్ట్ చేయండి మేడం. మేడం నమస్తే. మేడం నమస్తే. నమస్తే. పత్రిజీ మహిళా చైతన్యానికి ఈ జూమ్ నడిపిస్తున్న మహిళలందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. మరి ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ అమ్మ స్వర్ణమాల పత్రి మేడం దివ్య ఆశీస్సులతో మనందరం ముందుకు వెళ్తున్నాం. మరి ఇంత మంచి మార్గాన్ని మనకి చూపించిన, ఇంత ఆనందానికి కారణభూతుడైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి పత్రిజీ గారు ఉన్నప్పుడే మనందరం ఉండి మరి ఇంత ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నాము అంటే సారి యొక్క ఈ ధ్యాన శక్తి. అంతే మేడం. మనము ప్రతిరోజు ఈ మహిళా చైతన్యం జూములో ఎంతో మంది అనుభవం కలిగిన అనుభవ జ్ఞానాన్ని మనకు పంచుతున్నారు వాళ్ళు. మనం ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ ద్వారా ధ్యానం చేసి వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఈరోజు మనము తెలుసుకునే అంశం ఏంటి అంటే, పత్రిజీ గారు లాక్డౌన్ పీరియడ్లో 100 కాన్సెప్ట్లు చెప్పారు సార్. మనం ప్రతిరోజు ఒక కాన్సెప్ట్ సార్ చెప్పింది మనం వింటూనే ఉండాలి. ఎన్నిసార్లు విన్నా కానీ సార్ చెప్పినంత చెప్పలేం, కానీ మనం అర్థం చేసుకోగలం సార్ చెప్పిన కాన్సెప్ట్ని. అసలు సార్ చెప్తూ ఉంటే నవ్వొస్తుంది అనమాట. కానీ సార్ చెప్పిందే 10 సార్లు కూడా చెప్తాడు, అయినా సరే బోర్ అనిపించదు. ఇంకా వినాలి 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 అనిపిస్తుంది సార్ చెప్తూ ఉంటే. నాకైతే నవ్వొస్తుంది సార్ కాన్సెప్ట్ వింటూ ఉంటే. ఇంత పరమ రహస్యం దాగి ఉంది మన జీవితంలో. ఈ జీవిత విశేషాలు చెప్తూ ఉంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది సార్ చెప్తూ ఉంటే. అందుకని మనము సార్ కాన్సెప్ట్లు ప్రతిరోజు వింటూనే ఉండాలి. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటి అంటే, లంకణం పరమ ఔషధం. ఈ లంకణం పరమ ఔషధం అనే దాన్ని నా అనుభవం ద్వారా కూడా ధ్యానం చేయకముందు నేను అంటే తెలియదు, ఇది లంకణం పరమ ఔషధం అని తెలియదు. తెలియకుండానే మనం ఎన్నో చేస్తూ ఉంటాం. అందుకని ఈరోజు కాన్సెప్ట్ సార్ది. ఈ కాన్సెప్ట్ నేను 10 సార్లు విన్నా సరే సార్ చెప్పినంతగా మనం చెప్పలేము. కొంతవరకు ట్రై చేయగలం సార్ చెప్పింది. అంటే ఇది ఒక లంకణం పరమ ఔషధం అనే కాన్సెప్ట్. ఇది ఆయుర్వేదిక కాన్సెప్ట్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ ఆయుర్వేదిక కాన్సెప్ట్ సరి అయిన జీవన సూత్రాల నుండి వచ్చింది. ఈ లంకణం పరమ ఔషధం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? సరి అయిన జీవన సూత్రాల నుండి వచ్చింది. మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఈ 9 సరి అయిన జీవన సూత్రాలను మనము తెలుసుకొని ఉన్నాం. ఈరోజు ఆ 9 జీవన సూత్రాల గురించి
చెప్పుకుంటూ మనం లంకణం పరమ ఔషధం దగ్గరికి వెళ్ళాలి. 9 జీవన సూత్రాలు. ఈ 9 జీవన సూత్రాలు మనకి ఎలా ఉపయోగపడతాయంటే, మనం జీవించాలి అనే దానికి ఈ 9 సూత్రాలు మనకు ఉపయోగపడతాయి. ఎందుకంటే మనకు ధ్యానం చేయకపోతే మనకు జీవించే విధానమే తెలియదండి. ఎప్పుడు తెలుస్తుంది ఇది? మనం ధ్యానం చేసిన తర్వాత తెలుస్తుంది. అరెరే! మనం ఇప్పటిదాకా జీవించినది జీవితం ఇలా కాదు. ఇలా జీవించాలి అని ధ్యానం చేస్తూ ఉంటే మనకు తెలుస్తుందనమాట. అందుకని ఈ 9 సూత్రాల గురించి చెప్పుకుంటూ మనం లంకణం పరమ ఔషధం దగ్గరికి వెళ్దాం. ఈ 9 జీవన సూత్రాలు ఏంటి అంటే, ఈ 9 పాయింట్స్, 9 సూత్రాలు, 9 అంశాలు. ఈ 9 వరుసగా మనం తెలుసుకుంటూ ఒక్కొక్క దాని గురించి చివరగా లంకణం పరమ ఔషధం దగ్గరికి వెళ్దామండి. ఒకటి ఒక 3 పాయింట్లు దేహానికి సంబంధించినవి. దేహానికి, ఆరోగ్యానికి సంబంధించినవి. 3 పాయింట్లు ఇక్కడ, 3 పాయింట్లు అంటే మనస, వాచ, కర్మణ. అందుకని మనం ఫస్ట్‌ది దేహానికి, ఆరోగ్యానికి సంబంధించింది యుక్తాహారం, మితాహారం, నిరాహారం. యుక్తాహారం అంటే యుక్తమైన ఆహారం. అంటే మొక్కల నుండి వచ్చిన ఆహారాన్ని యుక్తాహారం. మనము ఇప్పుడు అయుక్తాహారంలో ఉన్నాము. అయుక్తాహారాన్ని భుజిస్తూ అయుక్తాహారాన్ని తింటూ దాన్ని యుక్తం అనుకుంటున్నామండి. ఆహారాలు 2 రకాలు. ఒకటి యుక్తమైన ఆహారం, 2 అయుక్తమైన ఆహారం. రైట్ ఫుడ్, రాంగ్ ఫుడ్. అంటే యుక్తమైన ఆహారం ఏంటి అంటే మొక్కల నుండి వచ్చిన దాన్నే మనము తీసుకోవాలి. అయుక్తాహారం అంటే మనము మాంసాహారం, అది అత్యాహారం, హింసాహారం, అది రక్తాహారం అండి. ఇది తింటూ మనం సరి అయిన ఆహారం తింటున్నామనే భావనలో ఉన్నామండి. అందుకని మనము యుక్తమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే మనము ఈ ఆహారాన్ని బట్టి మన వ్యవహారం ఉంటుందండి. ఇది శరీరానికి 100% ఈ యుక్తాహారము శరీరానికి, ఆహారానికి 100% అండి సంబంధించింది. ఇంకా చెప్తే 1000% కూడా మనకు ఈ ఆహారాన్ని బట్టే ఈ శరీర తత్వము ఉంటుంది అని పత్రిజీ గారు ఎన్నో సార్లు ఆహారము, వ్యవహారం అనే కాన్సెప్ట్ కూడా ఉంది సార్ చెప్పిన దాంట్లో. అందుకని మనం యుక్తమైన ఆహారాన్ని తీసుకోవాలి. అంటే రెండవది యుక్తమైన ఆహారం పక్కనే మితాహారం అండి. అంటే మితాహారం అంటే ఏమండి, నా అనుభవం ఏంటి అంటే ఈ మితాహారంలో మా షాపు చిల్లర కొట్టు. చిల్లర కొట్టు అయితే నేను అక్కడ వర్క్ చేస్తాను మా షాప్‌లో. మధ్యాహ్నం 1:30 వరకు వర్క్ చేస్తే నాకు బాగా ఆకలి వేస్తుంది. నాకనిపిచ్చేది ఇంత ఆకలి ఉండకూడదేమో అనిపిచ్చేది. కానీ సార్ ఏం చెప్తారంటే పత్రిజీ గారు గురువులు, మహానుభావులు మనకి కరకరకర ఆకలి ఉండాలి. అప్పుడే మనం భోంచెయ్యాలి. కానీ ఆ భోజనం ఎంత తినాలి? మితాహారం. మితంగా తీసుకోవాలి. ఎప్పుడు కొంత చిరు ఆకలి ఉండాలట. మనం కుతికల కాడికి ఫుల్లుగా తినకూడదు అని సారు ఆ యుక్తాహారంలో కూడా మితాహారాన్ని తీసుకోమంటాడు పత్రి సార్. అంటే ఎందుకు పత్రిజీ గారు అంటున్నామంటే, మనకు తెలిసింది గురువు పత్రిజీ గారి గురువే కాబట్టి మనం సార్ గురించే చెప్పుకోవాలి. ఇక్కడ మరి యుక్తాహారం అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనకు అర్జునుడి ద్వారా ఒక శ్లోకాన్ని చెప్పున్నారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అర్జునుడు ఆ రోజు బాణాలను కింద పడవేసి యుద్ధం చేయను అన్నప్పుడు ఈ శ్లోకము సారు కృష్ణ భగవానుడు ఈ శ్లోకాన్ని తీసుకొచ్చాడు. అంటే యుక్తాహారం అంటే యుక్తమైన ఆహారము, యుక్తమైన విహారము, యుక్తమైన చేష్టలు, యుక్తమైన స్వప్నాలు. యోగోభవతి దుఃఖ అంటే
ఈ ధ్యాన యోగాభ్యాసం వల్లనే నీ దుఃఖం హరిస్తుంది నాయన అని కృష్ణ భగవానుడు మనకు అర్జునుడి ద్వారా ఈ శ్లోకాన్ని తెలియచేశాడు. అంటే మనము అయుక్తాహారంలో ఉన్నామని అర్థం. అయుక్తాహారం తింటూ ప్రపంచంలో అందరూ కూడా ఈ అయుక్తాహారం తింటూ యుక్తమైన ఆహారాన్ని భుజిస్తున్నాములే అని అందరూ అనుకుంటూ ఉంటారు అన్నమాట. అందుకని సార్ చెప్తాడు, యుక్తాహారంలో కూడా మితాహారం. ఒక ముద్ద తింటే మనకు ఆకలి అయిపోతుంది అన్నప్పుడు దాన్ని మనం ఆపాలి. అందుకని మనము సార్ చెప్పిన కాన్సెప్ట్ మనం ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సార్ చెప్పిన కాన్సెప్ట్లు కూడా మనం వింటూ ఉండాలండి. ఇంకా ఫస్ట్ది యుక్తాహారము, రెండవది మితాహారము, మూడవది నిరాహారం. నిరాహారము అంటే వారానికి ఒకసారి ఏమి తినకుండా ఉండాలి. ఫాస్టింగ్ అంటారట దాన్ని, సార్ చెప్తున్నారు. కాబట్టి మనం ఉపవాసం, మన తెలుగులో అయితే ఉపవాసం ఉండాలి. వారానికి ఒకరోజు ఉపవాసం ఉండాలి. గాంధీజీ గారైతే ప్రతి సోమవారము ఫాస్టింగ్ ఉండేవాడట. అంటే ఏమి తినకుండా మంచినీళ్లు మాత్రమే తాగేవాడు. మరి గాంధీజీ గారు చేసినప్పుడు మనం చేయటానికి ఏమైందండి? అంటే మనకు ఇవన్నీ తెలియవండి, మనం తెలుసుకోలేకపోయాం. ఇవన్నీ కూడా మనం తెలుసుకోలేకపోయాం. ఎప్పుడైతే పత్రిజీ గురువు గారు వచ్చి ఇలా ఉండాలి మనిషి అంటే, సరి అయిన జీవన విధానాన్ని తాను తీసుకొచ్చాడు. ఇలా జీవించాలి, ఇలా జీవిస్తే మనము 100కి 100 పాళ్ళు ఆరోగ్యంగా ఉంటాం. ఈరోజు మనము ఎందుకు ఆరోగ్యాన్ని కోల్పోయామని చెప్పండి? సరి అయిన జీవన విధానాన్ని మనం తెలుసుకోక ఎలా పడితే అలా జీవిస్తున్నాం అన్నమాట. అందుకని మనం కూడా వారానికి ఒక్కసారి ఉపవాసం ఉండాలండి, ఫాస్టింగ్ ఉంటే మనకు ఎంతటి జబ్బైనా సరే తగ్గుతుంది అంటారు గురువులు. అంటే నా అనుభవం చెప్తున్నా మాస్టర్స్. నాకు ధ్యానం చేయకముందు గ్యాస్ ట్రబుల్ ఉండేది. అయితే ఎన్ని మందులు వేసుకున్నా అది తగ్గలేదు. ఆ గ్యాస్ ట్రబుల్ వల్ల వాంతులు అయ్యాయి, విరోచనాలు అయ్యాయి. అయితే నేను కొన్ని రోజుల తర్వాత ఏమనిపించిందంటే, ఇది ఎక్కువయ్యి ఇంకా లేయలేకపోయాను అనమాట బెడ్ మీద నుంచి. లేయలేకపోతే వరకు ఉదయం నుంచి 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు అలా లేసేదాన్ని కాదు. అక్కడ మంచినీళ్ళు పెట్టుకొని తాగి అలా ఉండేదాన్ని. ఎప్పుడైతే ఆ రోజంతా నేను ఏమి నాకు తెలియకుండానే జరిగిందండి ఇది. ఇప్పుడు సార్ కాన్సెప్ట్ వింటూ ఉంటే, అప్పుడు ఇలా చేశాను నేను. యెస్, 100% కరెక్ట్ నేను చేసింది అనిపిస్తదన్నమాట. ఎప్పుడైతే ఈ గ్యాస్ ట్రబుల్‌కి ఉదయం 6 నుంచి రేపొద్దున 6 వరకు లేకుండా ఏమి తినకుండా అవసరమైతే మంచినీళ్ళు మాత్రమే కొంచెం తాగి ఎప్పుడైతే ఉన్నానో, ఆ ఒక్క రోజులో 24 గంటల్లో ఆ గ్యాస్ ట్రబుల్‌ని పోగొట్టుకోగలిగాను. అదే మనకు ఇంకా ఎన్నో పెద్ద పెద్ద జబ్బులు కూడా పత్రిజీ గారు ఏం చెప్తారంటే, క్యాన్సర్ వచ్చింది, ఒక 5 రోజులు ఏం తినకుండా ఉండండి. ఏం తినకుండా అలా కూర్చొని ధ్యానం చేయండి ఒక 5 రోజులు. అది వెంటనే, అంటే లంకణం పరమ ఔషధం అన్నమాట. అందుకని వారానికి ఒకసారి మనము ఉపవాసం ఉండాలి. అది నిరాహారం. ఇంకా రెండవది యుక్త భాషణం, మిత భాషణం, నిర్భాషణం. యుక్త భాషణం అంటే మనము సరి అయిన మాటలనే మాట్లాడాలి. ఆ మాటలు కూడా మిత భాషణం, మితంగా ఉండాలి. ఆ మాటలు కూడా ఎలా ఉండాలి? మితంగా ఉండాలి. సరి అయిన మాటలు మాట్లాడాలి, సరిగ్గా మాట్లాడాలి. మాస్టర్స్, అసలు ధ్యానం చేయకుంటే మాట్లాడే విధానం కూడా తెలియదండి. నా అనుభవం ద్వారా చెప్తున్నా. ఇప్పుడు ధ్యానం చేస్తుంటే సమాజంలో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి అనేది నాకు అర్థమైంది. చూడండి, మనం ఆఫీస్‌కి వెళ్తాము. ఆఫీస్‌లో ఉండి మనం ఇంటి విషయాలు మాట్లాడుకుంటాం. ఇంట్లో ఉండి ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటాం. కానీ అలా మాట్లాడుకోకూడదు. ఆఫీస్‌లో ఉంటే ఆఫీస్‌లో ఉండే మాటలే మాట్లాడుకోవాలి. ఇంట్లో ఉంటే ఇంటి మాటలే మాట్లాడుకోవాలి. తర్వాత ఒక టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకోగలిగితే మాటలు చాలా తగ్గుతాయి.
మనకి ధ్యానం చేయకపోతేనండి దేని మీద ఎరుకుండదండి. ఒక మాటను ఆపాలంటే ఎంతో కష్టమండి. నేను చూస్తున్నా కదా మాట్లాడే విషయంలో ఈ మాట ఆపాలి అనుకుంటే దానికి ఎంతో శక్తి కావాలండి. మనలో ఎంతో ఆత్మశక్తి కావాలి. మనము ధ్యానం ద్వారా ఎంత ఆత్మశక్తిని పెంచుకుంటే అంత శక్తివంతంగా ఉంటాయి మనం చేసే పనులు కావచ్చు, మనం చెప్పే మాటలు, మాట్లాడే మాటలు అవన్నీ కూడా శక్తివంతంగా ఉంటాయి. అందుకే యుక్త భాషణం అన్నాడు. యుక్త భాషణం అంటే సరి అయిన మాటలు. కానీ ఈ మాటల వల్ల మన సత్సంబంధాలు కూడా తెగిపోతున్నాయి. అంటే మనకు అర్థం కాక ఒక ఒక అదే ఒక సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు ఈ కుటుంబ విషయాలు చిన్న చిన్న మాటలు చిన్న పని కాదండి. ఇప్పుడు ఒక కుటుంబాలు మన ఈ మనకు ఇదే మన రిలేషను మనము సరిగ్గా ఉండాలంటే మాటలు సరిగ్గా ఉండాలి. ఈ మాటల వల్ల రిలేషన్ కూడా సత్సంబంధాలు కూడా తెగిపోతున్నాయి. ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో యుక్త భాషణ మంచి మాటలు ఈ ఈ సందర్భానికి ఎలా మాట్లాడాలి ఈ మాట అనేది మనకి తెలుస్తుంది. తర్వాత మిత భాషణం. అందులో కూడా మితంగా మాట్లాడుకోవాలి. ఎట్లంటే అట్లా మాట్లాడుకోకూడదు. అంటే ధ్యానం చేయకపోతే ఎరుకుండదండి. మనం చేసే పని పట్ల మనం పలికే మాటల ద్వారా కూడా ధ్యానం చేయకపోతే ఎరుకుండదు. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటలన్నీ కూడా తగ్గుతాయండి. అంటే నా అనుభవం ద్వారా చెప్తున్నా. ఈ మాట మాట్లాడకుండా ఉండాలి అంటే దానికి మనలో ఎంతో శక్తి పెరగాలి. ఆ మాట ఆగాలంటే. చిన్న విషయం కాదండి. సార్ కాన్సెప్ట్ అవలీలగా చెప్పేస్తాడు సారు. కానీ దీన్ని మనము మన మన కుటుంబ జీవితంలో మనం ఇది ఆచరణ పెట్టాలంటే చాలా కష్టమండి. అయినా సరే మనము నిరంతరం మనం మాట్లాడే మాటల మీద ఎరుక పెరిగింది అంటే మనకు శక్తి పెరిగినట్టు. నీకు ఎరుక పెరిగింది అంటే శక్తి పెరిగినట్టు. నేను 2010లో ధ్యానంలోకొచ్చాను. 2025 ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఎంతో ధ్యానం గంటల ధ్యానం. తర్వాత మళ్ళీ పల్లెలకు వెళ్ళి ధ్యానం చెప్తూ ఉంటామండి. మనం మనం ఈ ఆధ్యాత్మిక ఈ సొసైటీలో ఈ ఆధ్యాత్మికంగా ఎంత వర్క్ చేస్తామో ఆ పనిలో అంత శక్తి పెరుగుద్ది మనకి. అలా యుక్త భాషణం, మిత భాషణం. అంటే మిత భాషణం తక్కువగా మాట్లాడాలి. మనం 100 మాటలు మాట్లాడే దగ్గర ఆ 100 మాటలకు సరిపడా ఒక్క మాట మాట్లాడొచ్చు. అనేది మనకు ఆ మాటల మీద ఎరుక పెరుగుతుంది. మిత భాషణం అది. తర్వాత నిర్భాషణం. అంటే మనము వారానికొకసారి మౌనంగా ఉండాలి. వారానికొకసారి మనం మౌనంగా ఉండాలి. ఈ మౌనంగా ఉండటం అంటే ఒక్కొక్కసారి మనకు సాధ్యపడదండి. కానీ సాధ్యపడుతుంది. మనం అనుకుంటే ఏదైనా చేయగలమండి. మన కాడ అంత శక్తి ఉంది. కానీ మనం అనుకోక ఇది అర్థం కావట్లేదు. ఎప్పుడైతే మంచి గురువు మనకు బోధ గురువు పత్రిజీ గారు బోధ గురువు. బోధ గురువు ఎప్పుడైతే మనకు దొరికాడో ఇప్పుడు ఏదైనా సాధ్యమవుతుందండి. ఎందుకంటే మాది చిల్లర కొట్టు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఖాళీ లేకుండా బిజినెస్ ఉంటదండి. అయితే నాకెలా సాధ్యమైద్ది ఈ మౌనం పెట్టడం అని అనుకునేదాన్ని. కానీ మౌనంగా ఉండాలి. సార్ చెప్తున్నాడు గదా! మౌనం పాటించండి అని. అందుకని నేనేం చేశానంటే ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మౌనంగా ఉండేదాన్ని. అంటే ఆ సమయంలో ఎక్కువ మాటలు మాట్లాడాలి. ఇప్పుడేనండి మనకి ఎక్కువ మాట్లాడేటప్పుడే మనం మౌనంగా ఉండాలి. మనం ఎప్పుడో రాత్రి 8 గంటల నుంచి రేపొద్దున 8 గంటల వరకు అట్లా మౌనం ఉండకూడదు. నాకు తెలిసిన ఒక సారు ఈరోజు రాత్రి 8 నుంచి రేపొద్దున 8 వరకు ఉంటారనమాట. అట్లా కాదండి. బాగా మనం తెలుసుకోవాలంటే బాగా మాటలు జరిగే సమయంలో మనము మౌనంగా ఉండాలి. అందుకని మా షాప్‌లో 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బాగా ఎక్కువ వర్క్ ఉంటుంది. అప్పుడు నేను మౌనంగా ఉంటే నాకర్థమయ్యేదండి. ఎంత మౌనంగా ఉంటే అంత ఎనర్జీని మనం తీసుకుంటాం. బాగా అర్థమయ్యేది. అయితే వాళ్ళనేవాళ్ళు మా షాప్‌కొచ్చినోళ్ళు, "అమ్మా! ఈ టైంలో మౌనం పెడితే ఎలా అమ్మా?" అనేవాళ్ళు వాళ్ళు. నేనేం పలికేదాన్ని గాదు. వాళ్ళు చెప్పినయన్నీ రాసుకొని వాళ్ళకేదైనా మనకు ఆన్సర్ ఇవ్వాలంటే కాగితం మీద రాసి చూపిచ్చేదాన్ని వాళ్ళకి.
అలా మనము వారానికి ఒక్కసారైనా కానీ మౌనం పెట్టాలి. కానీ నేను మాత్రం 41 రోజు మౌనంగా ఉన్నానండి. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 వరకు. అలా మనం ప్రతిదీ గురువులు చెప్పిన దాన్ని మనం అనుభవం ద్వారా తెలుసుకోవాలండి. అలా చెప్పింది వినాలి. ఖచ్చితంగా వినాలి. ఇది సాధ్యమవుతుందా? సాధ్యమవుదా? మనం చెక్ చేసుకుంటే సాధ్యమవుతుంది. సాధ్యం కానిదంటూ ఏదీ లేదండి. అలా పత్రిజీ గారి నోట్లో నుంచి ఏది వస్తే అది నేను ఎక్కువగా పాటిస్తానండి. మరి తెలుసుకోవాలి గదండీ! సార్ చెప్పింది సార్ గూడా ఒక్కోసారి అంటాడు, "ఏది గుడ్డిగా నమ్మద్దు మీరు" అని. అందుకని మరి ఎప్పుడైతే 8 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు మౌనంగా ఉన్నానో, అప్పుడు నాకు అర్థమైంది. ధ్యానము ఎంత ఇంపార్టెంటో, మౌనంగా ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఆ ఎనర్జీని తట్టుకోలేక తలనొప్పి గూడా వచ్చేదండి. ఎప్పుడైనా ఒకసారి. అలా అంటే మౌనంలో 100%, 100కి 100% శక్తొస్తుంది అని నాకు అర్థమైన విషయమండి. అందుకని మనం ఏదైనా బాగాలేనప్పుడండి, మనం తట్టుకోలేక హాస్పిటల్‌కెళ్తాం. మనము మౌనంగా గాని కూర్చోగలిగితే, అవకాశం ఉన్నంత వరకు ఓర్చుకోగలిగితే, ఒక రోజు, 2 రోజుల్లో మనది మన ఇంట్లోనే మనం కవర్ జేసుకోవచ్చు. అలా మూడవ 3 పాయింట్లు మూడవది యుక్తయోచనం, మితయోచనం, నిర్యోచనం. అంటే యోచనం అంటే మనం 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 ఆలోచించే ఆలోచనలు యుక్తంగా ఉండాలి. మంచి ఆలోచనలై ఉండాలి. ఎందుకంటే నా ఆలోచన వలన మీకు నా అనుభవం చెప్తా నేను. మనము ఎప్పుడు నిరంతరం మనలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో మనం గమనించాలండి. మనకు మంచి ఆలోచనలు వస్తున్నాయా? చెడు ఆలోచనలు వస్తున్నాయా? అసలు ఆ ఆలోచనలు ఎలా వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? అని నేనైతే ఎప్పుడు గమనిస్తూ ఉంటా. ఎందుకంటే మాస్టర్స్ మనకి అన్ని రకాల ఈ కుటుంబం అంటే చిన్న పని కాదు. ఈ కుటుంబంలో ఒక మన పాప గురించి, మన బాబు గురించి అన్ని రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ పత్రిజీ గారు ఏం చెప్తారంటే, మనకు చెడు చేసిన వాళ్ళను కూడా మనం మంచిగా ఆలోచించాలి. వాళ్ళ గురించి మనం మంచిగా ఆలోచించాలి అంటాడు పత్రి సారు. మనకు వాళ్ళ వల్ల చెడు కలిగింది. అయినా సరే మనము వాళ్ళ గురించి మంచి ఆలోచనే చేయాలంటాడు. అంటే మాస్టర్స్ నా ఆలోచన వల్ల మీకు నా చిన్న అనుభవం చెప్తా. ఒక మంచి ఆలోచన మనల్ని ఎంత ప్రభావితం చేస్తుందో, మన మన కర్మల్ని ఎలా పోగొడుతుందో మీకిప్పుడు నేను చెప్తా. గతంలో కూడా చెప్పున్నానండి. మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు. ఒకసారి మా ఇంటి దగ్గర ఒక అబ్బాయికి కిడ్నీ జబ్బొస్తే చిన్న అబ్బాయి అన్నమాట. ఒక 4 నెలలు కానీ, 3 నెలలు గాని చిన్నబ్బాయి. ఆ అబ్బాయికి కిడ్నీ జబ్బొస్తే వాళ్ళు హాస్పిటల్‌కి తిప్పి 20,00,000 ఖర్చు పెట్టారండి. ఖర్చు పెడితే ఒక 6 నెలలు, 7 నెలల వరకు చూపించి డాక్టర్లు ఇంక తగ్గదండి. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు వాళ్ళు. ఈ అబ్బాయి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటాడు. కాబట్టి మీరు ఇంటికి తీసుకెళ్ళమంటే వాళ్ళు ఇంటికి తీసుకొచ్చారు. నేనప్పుడు బాగా ధ్యానం చేస్తున్నాం. 2010 నుంచి బాగా 2012 ఫుల్‌గా ధ్యానం చేసేవాళ్ళం. గంటలు గంటలు. ఎంత ఖాళీ టైం దొరికితే అంత. ఒక్క నిమిషం ఖాళీ టైం దొరికినా ఇలా కళ్ళు మూసుకొని కూర్చునేదాన్ని. రాత్రిపూట కరెంట్ పోతుంది 8, 9 గంటలప్పుడు. కరెంట్ పోయినప్పుడు అంత పనుండదు. అప్పుడు దోమలు కుడతాయని మొత్తం ఒక క్లాత్ కప్పేసుకొని అలా ధ్యానంలో కూర్చునేది. ఎందుకంటే అసలు ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఊరికే చెప్తే వింటున్నాం. దాన్ని కూడా మనం అనుభవం ద్వారా తెలుసుకోవాలనే భావనతో అలా చేసేదాన్ని. ఎక్కువ సేపు చేసేదాన్ని ధ్యానం. అయితే ఒకరోజు అది నాకు తెలిసింది ఆ అబ్బాయికి ఇలా కిడ్నీ జబ్బులు 2 ఫెయిల్ అయ్యాయని. అంటే అప్పుడు నాకేం తెలిసింది? ధ్యానం సర్వరోగ నివారిణి అని తెలిసింది. ధ్యానం సర్వరోగ నివారిణి అని ఫస్ట్ అదే తెలిసింది 2 సంవత్సరాలు ధ్యానం చేస్తే. ఎందుకంటే నాకు ధ్యానంలోకి రాకముందు రోజు 3 టాబ్లెట్లు వేసుకునేదాన్ని. మరి ఆ 3 టాబ్లెట్లు 2 సంవత్సరాల్లో పోగొట్టుకున్నా కాబట్టి, ఆహా! ధ్యానం చేస్తే జబ్బులు తగ్గుతాయి అని నాకు అర్థమైన విషయం. అందుకని వాళ్ళ ఇంటికెళ్ళి అడగాలి అని ఆలోచన చేశా. ప్రతిరోజు 5 గంటలకు ధ్యానంలో కూర్చుంటాం. అప్పుడు నేనేమి అనుకోకుండా నా ఆలోచన వచ్చేసింది నాకు. ఆ పిల్లోడిని తీసుకొచ్చి మనము ఒళ్ళో పడుకోబెట్టుకోమని ధ్యానం చేస్తే
ఆ అబ్బాయికి 2 కిడ్నీలు నయం అవ్వచ్చు అని ఒక మంచి ఆలోచన చేశానన్నమాట. ఆ మంచి ఆలోచన వల్ల అండి నాకు అప్పటికే 4 నెలల నుంచి ఫస్ట్ ధ్యానంలోకి వచ్చేటప్పుడు ఉన్న జబ్బు పోయింది. తర్వాత మళ్ళీ ఇంకొక కర్మ ఎంటర్ అయింది. అది ఎంత ధ్యానం చేసినా తగ్గలేదండి. అయినా చూద్దాంలే ఏదో ఒక రోజు తగ్గుతుంది అనే ఒక నమ్మకం అయితే మాత్రం నాకుంది. అలా మనం నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. ధ్యానం పట్ల నాకు బాగా నమ్మకం ఉంది. అందుకని అలా ఎదురు చూస్తున్నా. ఎలా ఈ కర్మను మనం పోగొట్టుకోవాలి? దేని ద్వారా ఈ కర్మ పోతుంది అని. అయితే ఎప్పుడైతే నేను ఇలాంటి ఏం ఆలోచన వచ్చింది? ఆ అబ్బాయిని తీసుకొచ్చి మన ఒళ్ళో పడుకోబెట్టుకొని గంటలు గంటలు ధ్యానం చేస్తే ఆ అబ్బాయి 2 కిడ్నీలు సరవుతాయి అని రేపు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగాలి అనే ఆలోచన చేశానన్నమాట. ఎప్పుడైతే నేను ఆలోచన చేశానో నాకు 4 నెలల నుండి వచ్చిన నా లోపల ఏదైతే కర్మ ఉందో ఆ కర్మని ఆ క్షణాల్లో పోయిందండి. చూడండి 4 నెలల నుండి బాధిస్తున్న ఒక కర్మ బాధ మరి ఒక మంచి ఆలోచన వల్ల నేను నా లోపల ఉన్న కర్మని పోగొట్టుకోగలిగాను. ఎందుకొచ్చింది? యుక్త యోచనం అంటే మంచి ఆలోచన. అంటే యుక్తం. దాంట్లో కూడా మితం. మితయోచనం, యుక్తయోచనం, మితయోచనం, నిర్యోచనం. దాంట్లో కూడా మనం ఆలోచించే ఆలోచనలు కూడా మితంగా ఉండాలి. మనం ఎప్పుడైతే నేను మంచి ఆలోచన చేశానో నాకున్న కర్మని నేను క్షణాల మీద పోయిందండి. 4 నెలల నుంచి ఉన్న జబ్బు మరి ఆ క్షణంలో ఎలా పోయిందండి? ఎప్పుడైతే ఒక మంచి ఆలోచన చేశానో ఆలోచనకి శక్తి సమకూరుతుంది. ఎప్పుడైతే మంచి ఆలోచనకి పాజిటివ్ థింకింగ్ అనమాట. పాజిటివ్ థింకింగ్‌కి నీకు 100% శక్తి యాడ్ అవుతుందండి. అందుకు మనం ఎప్పుడు కూడా మనకొచ్చే ఆలోచనల్ని మనం గమనించాలి. మనకు వస్తాయండి. ఎందుకంటే మనం మానవులుగా భూలోకంలో జన్మ తీసుకున్నాం కాబట్టి ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎంతో దుఃఖము ఇన్ని ఉంటాయి. కానీ అన్నీ ఉంటాయి అందరిలాగే మనం కూడా. కానీ ధ్యానం ఎప్పుడైతే చేస్తామో అందులో కూరుకుపోము. ఒక్క క్షణం అలా ఆలోచిస్తాం, వదిలేస్తాం. అలా ఎప్పుడైతే నేను మంచి ఆలోచన వచ్చిందో నా లోపల ఆ కర్మని అంత పెద్ద కర్మని నేను పోగొట్టుకోగలిగాను. అందుకని మనం ఎవరైనా మనల్ని బాధించుంటారు వాళ్ళు. అది వస్తుంది. దాన్ని మనం అదే పనిగా అందులో కూరుకుపోకూడదు. మనకు ఎంత ఆలోచించాలో అంత ఆలోచించి వదిలేయాలి. ఎంత అనుకోవాలో అంత అనుకోని వదిలేసేయాలి. ఇంక వాళ్ళు అలా అన్నారు, వాళ్ళు అప్పుడు అలా అన్నారు, ఒక సంవత్సరం కిందట అలా అన్నారు, 4 సంవత్సరాల కిందట అలా తిట్టిందా ఆవిడ అని మనం దాన్ని గుర్తు చేసుకోకూడదు. అదే గురువులు చెప్పేది. గతము మరణించిన దానితో సమానం అంటారు గురువులు, ఆధ్యాత్మిక గురువులు. గతము మరణించిన దాంతో సమానము. కానీ అవి రాకుండా ఉంటాయా? ఉంటాయి, వస్తాయి. కానీ ఆ క్షణము మనం నిరంతరం మనలో ఏం జరుగుతుందో గమనించాలండి. ఇప్పటిదాకా ధ్యానం చేయకపోతే మనం ఏమి గమనించం. ఇప్పుడు గమనిస్తాం. అసలు మనలో ఏం జరుగుతుంది? ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? మనం ఎలా మాట్లాడుతున్నాం? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అనేది మనం గమనిస్తాం ఇప్పుడు. గమనించినప్పుడు నీకు అర్థమవుతుంది. ఈ జీవన విధానం ఎలా జీవించాలనేది. అందుకే ఈ 9 సరియైన జీవన సూత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మరి అయుక్తంలో నుంచి యుక్తం. అంటే అయుక్తం ఉంది కాబట్టి యుక్తం వచ్చిందంటాడు పత్రిజీ గారు. అందుకని యుక్త యోచనం, మంచి ఆలోచన చేస్తే నీకు జన్మ జన్మల కర్మలు కూడా తగ్గిపోతాయని నాకు అర్థమైన విషయం అండి అప్పుడు. తర్వాత మిత యోచనం అంటే వచ్చే ఆలోచనలు కూడా మితంగా ఉండాలి. వస్తాయండి, ఆలోచనలు వస్తాయి. దాన్ని కట్ చేస్తూ మనము ఎరుక పెరగాలి. ఎప్పుడైతే నీకు ఎరుక పెరుగుద్దో అప్పుడు నీకు ఆలోచనలు వెళ్ళిపోతాయి. ఎరుక లేకపోతే ఇంక అందులోనే అట్లన్నారని మనం అదే ఆలోచిస్తాం అనమాట. దాని నిర్యోచనం అంటే ధ్యానం. నిర్యోచనం అంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తే మరి ఆలోచనలన్నీ పోతాయి కదండి. అందుకని మనం నిరంతరము ధ్యానం అనేది మనం ధ్యానం చేయాలండి. మనము ఎంత ధ్యానం చేస్తామో అంత శక్తి పెరుగుతుంది మనలో. ఆ శక్తి పెరిగినప్పుడు మనకి
ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, అసలు మనలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఆ ఆలోచనలు అసలు ఎలా వస్తున్నాయి, మనం ఏమి ఆలోచిస్తున్నాం అనేది నీకు అర్థమైపోతుంది. నీకు ఆలోచనలు సరికాని ఆలోచనలు వచ్చాయా, నువ్వు శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయాలండి. నేనైతే అలాగే చేస్తాను. ఎందుకంటేనండి, ఈ మధ్య మనం ఉగాది సంబరాలకి పేరవరం వెళ్ళాం. పేరవరం వెళ్ళేటప్పుడు నాకు యాక్సిడెంట్ జరిగింది. మాస్టర్స్ నిజంగా అనే పదం వాడకూడదు కానీ వచ్చింది. యాక్సిడెంట్ జరిగితే నేనైతే ఇంక పేరవరం నుంచి ఇంటికి వస్తాను అనుకోలేదు. ఇంకా నా టైం అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాను నేను అని నాకు నా లోపల అనిపించిందండి. ఇంకా నా అవసరం ఏదో ఉంది, అందుకే నేను ఈరోజు మీ మహిళా చైతన్యం జూమ్ ముందుకి వచ్చి మాట్లాడుతున్నాను. యాక్సిడెంట్ జరిగినప్పుడు నాకు అంత గతంలో ఇంత జ్ఞానం లేదండి. యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా నేనేం ఆలోచిస్తున్నానంటే, ఇక్కడ గట్టిగా తగిలిందండి వెనక. బాగా అసలు ఎంత గట్టిగా తగిలిందంటే లోపల అనుభవించిన దానికి నాకే తెలుసండి. నేను ఒక 10 నిమిషాలు లేయలేకపోయా పడి. అంత లోపల ఇట్లా పెట్టుకుంటే శరీరం అయితే ఈ చర్మం చిట్లలేదు, కానీ ఇంతలావు వాయలేదు, కానీ లోపల గట్టి దెబ్బ తగిలింది. అది కొన్ని రోజులు పట్టిందండి కోలుకోవాలంటే. అప్పటి నుంచి ఇప్పటిదాకా పట్టింది. ఇప్పుడైతే బాగుంది. ఇలా పైకి చూస్తే అంత తిరుగుతుంటదండి. మొత్తం ఇదంతా తిరుగుతుంటది. అట్లా పైకి చూడలేకపోయేదాన్ని. అలా ఆ యాక్సిడెంట్ ద్వారా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, నాకు అంత దెబ్బ తగిలితే నేను నేను నా లోపల చెక్ చేసుకుంటున్నా నేను. అసలు నేను బాధపడుతున్నానా? భయపడుతున్నానా? నేను టెన్షన్ పడుతున్నానా? అని ఆ దెబ్బ అనుభవిస్తూ, లోపల గట్టి దెబ్బ అనుభవిస్తూ నేను చెక్ చేసుకుంటున్నానండి. చూడండి ఎంత జ్ఞానమో, చూడండి మనకి ఎంత ధ్యానం చేస్తే ఎంత జ్ఞానం వస్తుంది అనిపించింది. నాకు కూడా ఆశ్చర్యపోయే విషయం ఇది. అంత దెబ్బ తగిలితే ఏడవకుండా ఇలా చెయ్యి పట్టుకొని నేను నా ఇన్నర్‌ని చెక్ చేసుకుంటున్నా నేను. నేనేమన్నా ఆ దెబ్బకి బాధపడుతున్నానా? భయపడుతున్నానా? టెన్షన్ పడుతున్నానా? అని నేను నా లోపల చెక్ చేసుకుంటున్నా. అలా మనం నిరంతరం మన లోపల ఏం జరుగుతుందో మనం చెక్ చేసుకోవాలండి. అందుకని ఈ 9 జీవన సూత్రాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, నీకు లంకణం పరమ ఔషధమని నీకు అర్థమవుతుంది. మరి ఈ 9 జీవన సూత్రాలు ఎందుకున్నాయి? మన జీవన విధానాన్ని నడిపించడానికి ఉన్నాయండి. ఎప్పుడైతే నీకు ఇవన్నీ మనం ఈ జీవన సూత్రాలని పాటిస్తూ ఉంటామో, ఎన్ని మనం పాటించగలిగిన సూత్రాలేనండి ఇవి. ఇవి మనం కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు ఈ సూత్రాలను పాటించాలంటే. అప్పుడు నీకు తెలుస్తుంది లంకణం పరమ ఔషధం. ఎందుకంటే వారానికోసారి ఫాస్టింగ్ ఉండమంటున్నాడు పత్రిజీ గారు. మరి మితంగా మాట్లాడమంటున్నాడు. అసలు మాటలే వద్దంటున్నాడు. వారానికోసారి మౌనంగా ఉండాలంటున్నారు. నీకు ఎలాంటి ఆలోచనలు వచ్చాయో గమనించమంటున్నారు. ఆ ఆలోచనలు పోవటానికి ధ్యానం చేయమంటున్నారు పత్రిజీ గారు. ఎప్పుడైతే మనం వీటన్నిటిని పాటిస్తామో నీకు అప్పుడు అర్థమవుద్ది లంకణం పరమ ఔషధం. ఇంకా చిన్న అనుభవం చెప్పాలంటేనండి, నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు ధ్యానం చేయకముందు. మా అత్తయ్య గారు 90 ఏళ్ల వయసులో ఆమె నా దగ్గర ఉన్నది. అంతకుముందంతా పక్కన ఉండేది. అప్పుడు చేసుకోలేక ఆమె 90 ఏళ్ల వయసులో కూడా ఆమె తిరగగలిగింది. మా ఇంటికి తీసుకొచ్చాము. ఈమె ఇంకా చేసుకోలేకపోతుందని మా ఇంటికి తీసుకొస్తే ఆమె ఒక 5 సంవత్సరాలు ఉంది నా దగ్గర. అయితే ఈ 95 ఏళ్ల వయసులో కూడా ఆమెకి ఏదన్నా బాగలేకపోతే చక్కగా స్నానం చేసి వస్తుంది. రేపు పొద్దున్న దాకా అలా పడుకుంటది. మేము బతిలాడేవాళ్ళం. ఏంది తినకుంటే ఎట్లా? నీ వయసు ఎంత? తినాలి ఇడ్లీ గాని ఏదైనా అంటే. అసలు ఆమె ఏమీ తినేది కాదు. ఇప్పుడు పత్రిసారు లంకణం పరమ ఔషధం అంటే నాకు అర్థమైందండి. అంటే ఆహా! మా అత్తయ్య గారు చేసింది కరెక్టు. అత్తయ్య గారు మనకి నేర్పుతుంది. అందుకేనండి మనం పెద్దవాళ్ళని ఎంత కష్టమైన మన దగ్గర ఉంచుకోవాలి. వాళ్ళని వదిలేయకూడదండి. వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చండి. ఆమె 95 ఏళ్ల వయసులో కొంచెం ఒక్కసారి విరోచనం ఎగస్ట్రా అయిందంటే
ఇంకా పొద్దున 6 స్నానం చేసి వచ్చి ఆ 24 గంటలు ఏం తినేది కాదు. చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది ఆమె చేసిన పని. ఇప్పుడు అర్థమవుతుంది సార్ చెప్పిన తర్వాత. లంకణం పరమ ఔషధం అని సారు చెప్పిన తర్వాత, ఇదంతా విన్న తర్వాత సార్ కాన్సెప్ట్ నాకు అర్థమవుతుంది. ఆహా, అత్తయ్య గారు చేసింది కరెక్ట్. అందుకని మన పెద్దవాళ్ళని మనం అనాథాశ్రమాల్లో వేయకూడదండి. కొద్దిగా కష్టమైనా సరే మనం ఇష్టంగా వాళ్ళని చాకాలి. అందుకే ఆమె గౌతమ బుద్ధుడి భార్య యశోధరాయణ బుక్ చాలా బాగుంటది, అందరు చదవండి అండి. యశోధర చెప్తది, మన వాళ్ళు పెద్దవాళ్ళు మంచంలో ఉంటే వాళ్ళని ప్రేమించాలి, మంచిగా చూసుకోవాలి అని ఆమె యశోధర ఇంకా చాలా బాగా చెప్తది దీని గురించి. అందుకని మనము పెద్దవాళ్ళని మన దగ్గర ఉంచుకుంటే వాళ్ళ నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చండి. మా అత్తగారి విషయంలో ఈ లంకణం పరమ ఔషధం అనేది నాకు అర్థమైన విషయం అండి. అలా మనము ఈ 9 జీవన స్తోత్రాల నుంచి ముందుకు వెళ్ళాలండి. ముందుకు వెళ్ళాలి అంటే మనం పాటించాలండి. ఎందుకంటే మాస్టర్స్, ఒక పనిలో ఎంత శక్తి ఉంది అంటే మేము మా పిరమిడ్ దగ్గర, పామూరులో మా పత్రిసాయి జ్ఞానబోధి పిరమిడ్ దగ్గర 365 రోజులు అఖండ ధ్యానం ఏర్పాటు చేశాం. ఇప్పటికి 300 దాటిపోయాయండి. ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. అయితే ఈ 365 రోజుల్లో, ఈ 300 రోజుల్లో మేము చేసిన వర్క్ ఏంటి అంటే, నేను భగవద్గీత చెప్పానండి. 104 శ్లోకాలు పత్రిజీ గారు మనకు అందించిన భగవద్గీత బుక్కులో ఆ 104 శ్లోకాలు, రోజుకు 2 శ్లోకాలు, 52 రోజులు నేను భగవద్గీత శ్లోకాలు చెప్పాను. యశోధరాయణ బుక్ చెప్పాను. తిరుపతి రెడ్డి గారు ఒక యోగి ఆత్మకథ ఇప్పుడు చెప్పాడు. తర్వాత మిలారెప బుక్, అలా స్వాధ్యాయం అనమాట. రోజు సాయంత్రం ధ్యానము 5:30 నుంచి 6:30 వరకు ధ్యానం, గంట సేపు, ఒక 40 నిమిషాలు సజ్జన సాంగత్యం అంటే స్వాధ్యాయం. మంచి జ్ఞానవంతమైన పుస్తకాలు మేము చెప్పిస్తున్నాం. అందులో భాగంగా నేను యశోధరాయణం, భగవద్గీత, పత్రిజీ గారు అందించిన భగవద్గీత 104 శ్లోకాల గురించి దాదాపు ఒక 40 మంది వస్తారండి రోజు. అలా మేము చేస్తూ ఉంటే పనిలో, మీకు ఎందుకు చెప్తున్నానండి ఇవన్నీ, మన పనిలో ఎంత శక్తి ఉందో చెప్తున్నా. తర్వాత ఇప్పుడు మాకు 2 సంవత్సరాలైంది శాకాహార ర్యాలీ పామూరులో ఆగిపోయి 2 సంవత్సరాలైంది. ఎందుకు ఆగిపోయిందో తెలియదండి, ఆగింది. కానీ అందరం చేయాలని తపన ఉన్న వాళ్ళమే, కానీ ఆగింది. ఎందుకంటే మాస్టర్స్, ఇదంతా కూడా మన ద్వారా జరుగుతుందండి. ఈ వర్క్ మనం చేసే వర్క్ కాదండి ఇది. ఇదంతా ఆధ్యాత్మికంగా, దైవపరంగా చూసుకుంటే దైవం మనల్ని నడిపిస్తుంది. సృష్టికర్త ఎవరైతే ఉన్నారో మనకు కనపడకుండా ఆ శక్తి మనల్ని నడిపిస్తుందండి. అయితే 2 సంవత్సరాల నుంచి శాకాహారాలు ఆగిపోతే ఇప్పుడు మేము మొన్న మధ్య 21 రోజు శాకాహారాలు పెట్టాం. తర్వాత 1 వారం గ్యాప్ తీసుకొని మళ్ళీ నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే 65 రోజులు శాకాహారాలు చేయాలి. 65 రోజులు ప్రతిరోజు సాయంత్రం, ఎండాకాలం కదండి, ఎండ ఉంటుందని మేము ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి ర్యాలీ చేస్తున్నామండి. ఇప్పటికి 11వ తారీఖు మొదలు పెట్టాము. ఇవాళ 30వ తారీఖు కదండి, 19 రోజులు అయిపోయింది. అలా 65 రోజులు శాకాహార ర్యాలీ చేస్తున్నాం. అంటే ఇదంతా మన ద్వారా జరుగుతుంది వర్క్, మనం చేస్తున్న పని కాదండి. మనమే అనుకుంటే మన మాట ఎవరు వింటారండి? కాబట్టి మన ద్వారా ఇది ఏదైతే జరగాలో మన ద్వారా అది జరుగుతుంది. నాకు అనిపిస్తుంది, నాకు అర్థమవుతుందండి. ఇదంతా నేను చేసే పని కాదు, నా ద్వారా జరుగుతుంది. చుట్టుపక్కల పల్లెలకు కూడా వెళ్తున్నాం అనమాట. 65 రోజులు శాకాహార ర్యాలీ క్రమం తప్పకుండా ప్రతిరోజు జరుగుతుందండి. అంటే ధ్యానము, స్వాధ్యాయము, ఏ పని అయితే ఆగిందో ఆ పనిని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అలా పామూరులో మేము 65 రోజులు శాకాహార ర్యాలీలో నాకు అర్థమైంది అంటే పనిలో అత్యంత శక్తి పెరుగుతుంది అని. మాకు దగ్గరలో దూపగుంట్ల అనుములకొండ అనేది క్షేత్రం ఉందండి. అక్కడ సొల్లేటి వెలుగొండయ్య బాబాయి అక్కడ పిరమిడ్ కట్టాడండి.
ఆ పిరమిడ్ నిర్మాణం అంతా జరిగిపోయింది. కానీ అక్కడ క్లాసులు ఇవన్నీ జరగడం లేదు. అంటే చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి మనం ధ్యానం నేర్పిస్తే వాళ్ళు వాడుకుంటారు ఈ పిరమిడ్‌ని. ఉపయోగించుకుంటారు. కానీ అక్కడ ఆగిపోయింది. కనిగిరి నుంచి మహాలక్ష్మి మేడము, వగ్గంపల్లి రమణమ్మ మేడం ఇప్పుడు వాళ్ళిద్దరు ముందుకొచ్చారు. మేము ఆ పిరమిడ్‌ని బాగు చేసి, మేము దాన్ని చుట్టుపక్కల ధ్యానం నేర్పించి, ఆ పిరమిడ్ పనులు చూసుకోవడానికి మేము చేపిస్తాము, మేము చేస్తాము అని వాళ్ళు ముందుకొచ్చారు. అలా మనం ఎప్పుడైతే ఒక పని చేస్తామో, ఆ రెండో పనిలో మనం ముందుకు వెళ్ళొచ్చు. ఏదైతే మనం ఆగిపోయింది అనుకున్నామో, ఆ శాకాహార ర్యాలీ ముందుకు నడిచింది. తర్వాత ఆ పిరమిడ్ బాబాయ్ గారు లేరిప్పుడు. ఉన్నప్పుడు మా పిరమిడ్‌కి వచ్చి ధ్యానం చేయండి, మా పిరమిడ్‌లో క్లాసులు పెట్టండి అంటాడు. అది కొంచెం ఊరికి దూరంగా ఉంది కాబట్టి వెళ్ళలేకపోయేవాళ్ళం. అంటే ఈరోజు వాళ్ళిద్దరి ద్వారా ఆ పిరమిడ్‌ను మళ్ళీ క్లాసులు మళ్ళీ ఆ పిరమిడ్ ఏదైతే ఆగిపోయిందో దాన్ని ప్రజలకు ఉపయోగపడేలా దైవము ఏదైతే సృష్టికర్త ఉన్నాడో ఆయన మళ్ళీ మన ద్వారా నడిపిస్తున్నాడండి అక్కడికి. మేము నడవట్లేదు, నడిచేది మనమే. కానీ దైవం మనల్ని అక్కడికి తీసుకెళ్తుంది, నడిపిస్తుందండి. ఎందుకంటే ఈ భూమి ఒక పెద్ద పాఠశాల. ఈ పాఠశాలలో మనం ఏ పాఠ ఈ పాఠశాల జీవితం అనే పాఠం నేర్చుకోవడానికి మనం వచ్చాం. అందుకని మన ఈ పాత్రలండి మనవి. తల్లి పాత్ర, తండ్రి పాత్ర, బిడ్డ పాత్ర, అత్త పాత్ర, మామ పాత్ర, అమ్మ ఎన్ని పాత్రలు. అందుకే దుర్యోధనుడు అంటాడు, నాకు ధర్మం ఏంటో తెలుసు, అధర్మం ఏంటో తెలుసు. కానీ నేను తీసుకొచ్చిన పాత్ర ఏంటి? అధర్మ పాత్ర. కాబట్టి ఆ పాత్ర నేను చక్కగా పోషిస్తానంటాడు ఆయన. ఇది సత్యం మనకు తెలియక మనం అప్పుడప్పుడు చూసినప్పుడు ఈ యుద్ధం గురించి గుర్తొచ్చినప్పుడు దుర్యోధనుడిని కూడా మనం తిట్టుకుంటాం అనమాట. ఇలా ఎందుకు చెయ్యాలి అని. అంటే ఆయన పాత్ర ఏంటి? ఆయన వచ్చేటప్పుడు తీసుకొచ్చిన పాత్ర ఏంటి? అధర్మమైన పాత్ర. మరి ఈ అధర్మమైన పాత్రను తీసుకొచ్చినప్పుడు ఆయన ఆ పాత్రే పోషించాలి కదండి. మరి ఒక తల్లి పాత్ర తీసుకున్నప్పుడు తల్లి పాత్ర పోషించాలి. అలా మనకి ఎన్నో తెలియని విషయాలని బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకు ధ్యానం ద్వారా తెలియజేశారండి. అందుకని మనం ఈరోజు జీవితంలో మనము ఎంత ఆనందంగా ముందుకెళ్తున్నామండి, ఆరోగ్యంగా ముందుకెళ్తున్నాం. గతంలో అయితే ఉన్నదాన్ని మనం గుర్తించాం. అయి లేవు ఈ లేవని మనం బాధపడేవాళ్ళం. ఇప్పుడైతే తృప్తిగా జీవిస్తున్నాం. ఏది ఉంటే అది దాంతో తృప్తిగా, ఆనందంగా, హ్యాపీగా, హాయిగా జీవిస్తున్నామండి. ఎందుకంటే మాస్టర్స్ మొన్న నేను పేరవరం వెళ్ళినప్పుడు నాకు జరిగిన యాక్సిడెంట్‌కి నాకు ఒక్క నెగెటివ్ ఆలోచన కూడా రాలేదు. నేను ధ్యానం చేస్తున్నా. అంటే మేము ఒక 25 మంది ఎళ్ళామండి. పేరవరంకి ఒక టెంపో, ఒక కారు తీసుకొని. ఇంతమందిలో నాకే ఎందుకు జరగాలి? అసలు అలాంటి ఆలోచన రాలేదసలు నాకు. మంచి ఆలోచన. ఎందుకంటే అసలు నా లోపల ఏం జరుగుతుంది? ఈ బాధ వల్ల నాకెలాంటి ఆలోచనొస్తుంది? అసలు నా లోపల టెన్షన్ పడుతున్నానా? బాధపడుతున్నానా? భయపడుతున్నానా? అనే నాకు అలా చెక్ చేసుకున్నా గానీ, ఇంకా రెండో థాటు నాకు రాలేదు. అంటే మనల్ని మనం ఎంత గట్టిగా మనకు తెలిసిన విషయాన్ని మనం ఎంత గట్టిగా నమ్ముతామో, ఆ నమ్మకాన్ని వృధా పోదండి ఆ నమ్మకం. మనకు కష్ట సమయంలో కూడా మనకొక నమ్మకం ఉంటుంది. మనం దేన్ని నమ్మాము? ధ్యానాన్ని నమ్మాము. ధ్యానం చేస్తే మనకు అన్నీ లాభాలే. పత్రిజీ గారు ఏమంటారు? ధ్యానం చేస్తే అన్నీ లాభాలే. ధ్యానం చేయకుంటే అన్నీ నష్టాలే. కాబట్టి మనం 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 దేన్ని నమ్మాము? ధ్యానం నమ్మాము. దేన్నైతే నమ్మామో అదే మనల్ని గమ్యాన్ని చేరుస్తుంది. అంటే ఇప్పుడు ఎందుకంటే మాస్టర్స్ ఎందుకు చెప్తున్నానంటే నేను నమ్మకం గురించి మా అబ్బాయికి 4 సంవత్సరాల అబ్బాయి నా కొడుక్కి. ఆ అబ్బాయికి మరి ఎందుకనో తెలీదు. అబ్బాయి ఎలాంటి పాత్ర తీసుకొని భూమి మీదకి వచ్చాడో తెలియదు కదా మనకి. ఆ అబ్బాయికి ఇష్టమైన పనులే చేస్తాడు. మనం చెప్పిన మాట వినడు. పిలిస్తే దగ్గరికి రాడు. మరి ఎందుకు ఇలా ఉన్నాడని మా అబ్బాయి హైదరాబాద్‌లో స్పీచ్ థెరపీ అని డాక్టర్లు ఇస్తారట. దానికి తీసుకెళ్తుంటాడనమాట. నేను చెప్తాను మా అబ్బాయితో, "అవినాష్, మనం దేన్నైతే నమ్మామో అదే నీ బిడ్డను బాగు చేస్తుంది.
నువ్వు గాబరా పడద్దు, భయపడద్దు, బాధపడద్దు అంటాను నేను. కానీ ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుందండి. అనిపించినా సరే ఆ బాధలో మనకి ఎరుక పెరుగుద్ది. ఎందుకు బాధపడుతున్నాం, ఇంత సత్యం తెలుసుకొని ఎందుకు ఆరాటపడుతున్నాం అనే ఎరుక పెరిగినప్పుడు ఆ బాధ అనేది పోతుందండి. అంటేనండి, నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నానంటే, మా అబ్బాయి విషయంలో, మా అబ్బాయి ధ్యానము బతిలాడితే అప్పుడప్పుడు, అంటే రోజు కాదు, ఎక్కువ కాదు, ధ్యానం చేస్తాడు. ధ్యానం చెయ్యని రోజుల్లో కూడా నన్ను అడ్డు పెట్టడం కానీ, ఓ చేసావులే ధ్యానం అని కానీ, మా పిల్లలు కానీ, మా భర్త కానీ ఇప్పుడు నా అడ్డు పెట్టలేదు. కొంత డబ్బు తన్ మన్ ధన్, సార్ ఏమంటాడు, తన్ మన్ ధన్, ఈ మూడిటితో వర్క్ చేయాలంటాడు. సారు చెప్పిన మాటలు వినక ముందే మేము తన్ మన్ ధన్ ఈ మూడిటితో వర్క్ చేసామండి. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. అయితే చివరికి మాకు మా పిల్లల పెళ్లిళ్ళు అయిన తర్వాత ఆర్థికంగా ఇబ్బంది వచ్చిందండి. ఇబ్బంది వచ్చినప్పుడు నర్సారెడ్డి గారు ఏమంటున్నారంటే, అక్క నువ్వు పిరమిడ్ కట్టాలి అంటున్నాడు సారు. సరే సార్ అంటే, సరే సార్ అంటున్నా, కానీ కట్టలేకపోతున్నా. మా అబ్బాయిని అడిగానండి. మా అబ్బాయి దగ్గర కూడా తక్కువే ఉన్నాయి. మా అబ్బాయి పేరు అవినాష్. అవినాష్, సారు పిరమిడ్ కట్టమంటున్నాడు, మా దగ్గర అయితే డబ్బులు లేవు, ఎలా చేద్దామంటే, అమ్మ నేను కడతాను అని మా అబ్బాయి మా ఇంటి మీద 14 పిరమిడ్ కట్టాడండి. అందుకని అసలు మా మా అబ్బాయి గాని, మా కోడలు గాని, మా వారు గాని ఎప్పుడు చేసేవారు ధ్యానం, ధ్యానం వల్ల ఇలా అని అనరు వాళ్ళు. నేనేది చెప్తే అదే చేస్తారు. అందుకని నేను మా అబ్బాయితో చెప్తుంటా, అవినాష్ నువ్వు గాబరా పడద్దు, బాధపడద్దు. దేన్నైతే మనం నమ్మామో ఆ శక్తి నీ బిడ్డను మళ్ళీ బయటికి తీసుకొస్తుంది. అంటే ఆ అబ్బాయి లోపలికి వెళ్ళిపోయాడు. అబ్బాయి లోపల ఉన్నాడు అన్నమాట. బయట ప్రపంచంలోకి ఇంకా రావడానికి ట్రై చేయట్లేదు. ఎప్పుడైతే మనం మందులేమి ఇవ్వరండి డాక్టర్లు, స్పీచ్ థెరపీ అని కూర్చోబెట్టి వాళ్ళు చెప్తారన్నమాట. ఒక 2 గంటల సేపు ఒక్క మెడిసిన్, ఒక్క మాత్ర కూడా ఉండదు. వాళ్ళు మంచి ఆహారం, ఎందుకంటే వాళ్ళు పాలు కానీ, జంతువుల నుంచి వచ్చిన ఆహారం వద్దు, మొక్కల నుండి వచ్చిన ఆహారమే పెట్టాలి మీ పిల్లలకని. చూడండి, సార్ ఏదైతే చెప్పాడో, నేను వేరే వెస్టేజ్ కంపెనీ అని వాళ్ళు ఫుడ్ సప్లిమెంట్ అనమాట అవి ఇస్తారనమాట. ఆ ఫుడ్ సప్లిమెంట్ లో జంతువుల నుంచి వచ్చిన ఆహారం ఉంటది ఆ మాత్రలలో. వాళ్ళ దగ్గర తీసుకుంటే, నేను పంపిస్తే మా కోడలు తిరిగి రిటర్న్ పంపించింది. డాక్టర్లు ఇవి వద్దన్నారు అత్తయ్య గారు, మొక్కల నుండి వచ్చిన ఆహారమే ప్రిపేర్ చేశారు, బాదం పప్పు, జీడిపప్పు అలాంటివి పెట్టమని వాళ్ళు అది చెప్పారని. చూడండి, మనము దేన్నైతే గట్టిగా నమ్మామో, మనం తెలియకుండా ఒక పనిలోకి వెళ్ళినప్పుడు దాన్ని కూడా సరిచేసే బాధ్యత దైవానికి ఉంటుంది. మనకు తెలియకుండానే ఆ టాబ్లెట్లన్నీ వెనక్కి రిటర్న్. నాకు కూడా సంతోషం అనిపించింది, ఎందుకంటే నాకు తెలియకుండా చేసిన పని ఆ టాబ్లెట్లు ఫుడ్ సప్లిమెంట్ అన్నారు వాళ్ళు. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. తర్వాత వాళ్ళ మాటల్లో నాకు అర్థమైందండి. వాళ్ళు అనుకుంటుంటే విన్నా నేను, ఈ టాబ్లెట్ దీని నుంచి వచ్చింది, ఈ టాబ్లెట్ దీని నుంచి వచ్చిందని. ఆహా, అందుకని మాస్టర్స్ మనకి ఆ టాబ్లెట్లన్నీ రిటర్న్ ఫుడ్ సప్లిమెంటే, కానీ అవి టాబ్లెట్ల రూపంలో ఉంటది అనమాట ఆ ఫుడ్. అదంతా రిటర్న్ పంపించి డాక్టర్లు ఏమిచ్చారు మా మనవడికి, మొక్కల నుండి వచ్చిన ఆహారమే పెట్టాలి అని కొన్ని ఆహారాలను వాళ్ళు చెప్పారనమాట. అలా మనం తెలియకుండా, మనం దేన్నైతే ఒక మంచి దానిని నమ్మామో, మనం తెలియకుండా వెళ్ళే దానిని కూడా సరిచేస్తుంది ధ్యానం. ధ్యానం అంటే దైవానికి దగ్గరగా ఉండే మార్గం అండి, దైవంతో అనుసంధానమై ఉండే మార్గం. కాబట్టి మనము తెలియకుండా ఒక పక్క మార్గంలోకి వెళ్ళినా సరే దాన్ని సరిచేస్తుంది అని మా అబ్బాయితో మేము మాట్లాడుకుంటూ ఉంటాం. అలా మనం దేన్నైతే నమ్మామో ఆ శక్తి నీ కొడుకుని బాగు చేస్తుంది అని నేను అప్పుడప్పుడు చెప్తానండి. కాబట్టి మనము ధ్యానం చేసేటప్పుడు ఎన్నో రకాల మనల్ని నిలబెట్టే దానికోసం అండి. ఎంత మనకు కష్టం ఏర్పడితే ఆ కష్టంలో నుంచి నువ్వు ఆ శిక్ష నుంచి శిక్షణకి వస్తావు అనమాట. నువ్వు ఆ కష్టం నుంచి నీకు దైవము ఆ ఆ కష్టం రాకపోతే మనకు తెలియదండి. ఎప్పుడైతే ఆ కష్టం ఏర్పడిందో అందులో నుంచి నీకు జ్ఞానం తెలుస్తుంది. ఏది కూడా ఊరక రాదండి, మన ఎదుగుదలకే వస్తుంది. ఒకటి వచ్చింది అంటే నీ ముందుకి మన ఎదుగుదలకు కారణము అని నాకు అర్థమైందండి. ఎందుకంటే మాస్టర్స్, మరి 2 సంవత్సరాల నుంచి మా పిరమిడ్ దగ్గర శాకాహార ర్యాలీ అలా ఆగిపోయాయి. మరి ఈ రోజు 365 రోజులు అఖండ ధ్యానం ఎందుకు వచ్చింది?
365 రోజులు ఎప్పుడైతే అఖండ ధ్యానం పెట్టామో ఈ 365 రోజులు అఖండ ధ్యానంలో మళ్ళీ శాకాహారాన్ని కూడా చేస్తున్నాం మాస్టర్స్. కాబట్టి అందరము ఈ ధ్యాన మార్గంలో ఉంటూ ధ్యానాన్ని అందరికీ చెప్తూ మనం ఆనందంగా ఉండాలి, మన ఎదుటి వ్యక్తులు కూడా ఆనందంగా ఉండాలండి. ఈ ధ్యానాన్ని అందరికీ పంచాలండి. మనం చేయవలసిన పని ఏమి లేదండి. నీకు ఎవరు కనపడితే వాళ్ళకి కొత్త వ్యక్తులకి ధ్యానం నేర్పటమే మన పని, మన బాధ్యత, మన కర్తవ్యం. అందుకని మీ అందరికీ చెప్తున్నా మాస్టర్స్, మీరు చక్కగా వర్క్ చేసేవాళ్ళే, ఎంతో మంది ఈ వీడియో వినేవాళ్ళు వింటారు కదా. మనం వర్క్ చేయటానికి ముందుకు రావాలి. ఈ ధ్యానాన్ని మనం మన శక్తి వంచన లేకుండా ఎంతమందికి పంచగలమో అంతమందికి మనం పంచాలని నేను కోరుకుంటూ ఈ జూమ్ సెషన్లో నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగపరిచానని నేను ఆనందపడుతున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.